వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి థర్డ్ లెసన్ చెప్పుకుంటున్నాం కదా. నేల బొగ్గు పెట్రోలియంలో పార్ట్ 2 చూడండి. పెట్రోలియం గురించి, సహజ వాయువు గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ పెట్రోలియం. స్కూటర్లు, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్లో పెట్రోల్ను ఇంధనంగా వాడతారు. ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ మోటార్ వాహనాల్లో డీజిల్తో నడుస్తాయి. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోల్, డీజిల్ వంటివి లభిస్తాయి. పెట్రోలియం అనే సహజ వనరుల నుండి పెట్రోల్, డీజిల్ లభిస్తాయి. పెట్రోలియం అనే పదం పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె నుండి ఉద్భవించింది. పెట్రోలియంను భూమి కింద ఉన్న రాళ్ల మధ్య నుండి వెలికి తీస్తారు. సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? సముద్రంలో నివసించే జీవుల నుండి ఒకసారి చూద్దాం. సముద్ర జీవులు చనిపోయిన వాటి అవశేషాలు సముద్ర అడుగు భాగాన చేరి ఇసుక, మట్టి పొరలతో కప్పబడి మిలియన్ సంవత్సరాల పాటు గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనంలో ఉండడం వలన అవశేషాలు పెట్రోలియం మరియు సహజ వాయువులుగా రూపాంతరం చెందుతాయి. ఇది పెట్రోలియం యొక్క తయారీ ఎలా తయారవుతుందని. చమురు, వాయువు నీటి కంటే తేలికైనవి కాబట్టి నీటిలో ఇవి కలవనివి. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని 1859వ సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో తవ్వారు. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ 1867వ సంవత్సరంలో అస్సాంలోని మకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. మన ఇండియాలో అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, బిట్ అడిగే ఛాన్స్ ఉంది. చమురు లభించే ప్రాంతాలు, లేకుంటే ఈ క్రింది వాణిలో చమురు లభించని ప్రాంతం అని ఒకటి ఇట్లా అడుగుతారు. పెట్రోలియం శుద్ధి. పెట్రోలియంని ఎలా శుద్ధి చేస్తారో చూద్దాం. పెట్రోలియం ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం, దుర్వాసన కలిగి ఉంటుంది. పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కందెన నూనె, పారిఫిన్, మైనం వంటి అణుఘటకాల మిశ్రమంని పెట్రోలియం అంటారు. ఈ పెట్రోలియంలో ఇవన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కందెన నూనె, పారిఫిన్, మైనం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ అణుఘటకాల మొత్తం మిశ్రమాన్ని పెట్రోలియం అని అంటారు. పెట్రోలియం వివిధ అణుఘటకాలు, అంశీభూతాలను వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అని అంటారు. పెట్రోలియం శుద్ధి కర్మాగారాలలో చేయడం జరుగుతుంది. పెట్రోలియం అంశీభూతాలు ఒకసారి తెలుసుకుందాం. అంటే పెట్రోలియంలో ఉండే అణుఘటకాలు ఇందాక చెప్పుకున్నాం కదా. ఎస్, ద్రవ రూపంలో పెట్రోలియం గ్యాస్, దీన్ని ఎల్పిజి అని అంటారు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? గృహ పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగపడును. పెట్రోల్ మోటార్ ఇంధనం, విమాన ఇంధనం, డ్రై క్లీనింగ్ కొరకు కూడా ఉపయోగించే ద్రావణి అన్నమాట. కిరోసిన్ స్టవ్లు, దీపాలు, జెట్ విమానాల ఇంధనంగా. డీజిల్ భారీ మోటార్ వాహనాలకు ఇంధనంగా, విద్యుత్ జనరేటర్లలో కూడా ఉపయోగిస్తారు. కందెనలు తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించడం జరుగుతుంది. పారాఫిన్, మైనం లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజ్లిన్ మొదలైన వాటి తయారీలో పారాఫిన్, మైనం ఉపయోగపడుతుంది. చూడండి, మనము కందెనలు ఘర్షణ గురించి తెలుసుకున్నాం కదా. సో ఘర్షణని తగ్గించడానికి ఉపయోగపడే సాధనం కందెన, అంతే కదా. ఎస్, ఆ ఘర్షణ లెసన్లో చెప్పుకున్నాం కదా. బిటుమెన్ పెయింట్స్, రోడ్ల ఉపరితలాలు వేయడానికి ప్రజెంట్ బిటుమెన్ని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ చూడండి, పెట్రోలియం సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైనటువంటి పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అని అంటారు. పెట్రోకెమికల్స్ని డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు అంటే పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్ మొదలైన వాటి కృత్రిమ దారాలు, పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ల తయారీలో పెట్రోకెమికల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. సహజ వాయువు నుండి హైడ్రోజన్ వాయువు లభించును. ఈ హైడ్రోజన్ వాయువును ఎరువులు, యూరియా తయారీలో ఉపయోగపడతాయి. పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా దీనిని నల్ల బంగారం అంటారు. నల్ల బంగారం అని దేనిని అంటారు? పెట్రోలియం, నాట్ ఏ పెట్రోలియం ముడి పదార్థం. సహజ వాయువు గురించి తెలుసుకుందాం.
సహజ వాయువు ముఖ్యమైన శిలాజ ఇంధనం. దీనిని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం. సహజ వాయువును అధిక పీడనం వద్ద సంపీడ్య సహజ వాయువు సిఎన్జిగా నిల్వ చేస్తారు. సిఎన్జిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించడం జరుగుతుంది. ఇది తక్కువ కాలుష్యకారిని. రవాణా వాహనాలలో కూడా ఇంధనంగా వాడడం జరుగుతుంది. స్వచ్ఛమైన ఇంధనం సిఎన్జి. సో ప్రజెంట్ అందుకే గవర్నమెంట్ సిఎన్జి వాడమని చెప్తుంది. గొట్టాల ద్వారా గృహాలకు కర్మాగారాలకు నేరుగా మండటం అనేది సిఎన్జి గొప్ప ప్రయోజనం. అలా సిఎన్జి సహజ వాయువు లభ్యమయ్యే దగ్గరి ప్రాంతాలలో ఉన్నటువంటి కర్మాగారాలకు గృహాలకి గొట్టపు పైపుల ద్వారా అందించడం జరుగుతుంది సిఎన్జి. ఈ గొట్టాల సరఫరా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలైనటువంటి వడోదర, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు మరియు వడోదర, గుజరాత్లోని వడోదర మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. సహజ వాయువును రసాయన ఎరువుల తయారీకి ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. భారతదేశం అపారమైనటువంటి సహజ వాయువు నిల్వలు కలిగి ఉంది. సహజ వాయువు భారతదేశంలో కనుగొనబడినటువంటి ప్రాంతాలు త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టాలలో. ఓకే, బొగ్గు, పెట్రోలియం, శిలాజ ఇంధనాలు ఇవి కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే నిల్వలు ఉంటాయి. ఇవి తరిగిపోయే వనరులు. సో ఈ ఇంధనాలను మండించడం వాయు కాలుష్యానికి కారణం. వాటి వాడకం గ్లోబల్ వార్మింగ్తో ముడిపడి ఉంది. అత్యవసర సందర్భాల్లో మాత్రమే మనము వీటిని వాడాలి, పెట్రోల్, బొగ్గు వంటి వాటిని. ఇవి తరిగిపోయేటివి కాబట్టి ముందు తరాలకు మనం అందించాలి అంటే కొంచెము అత్యవసరాలలోనే వాడుకోవడం మంచిది. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ ఆర్ డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు సలహాలు ఇచ్చేవారు. ఎలా? పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వారు. ఎవరు? పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు మన ఇండియాలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ ఎలా ఆదా చేయాలి అని మనకు సలహాలు ఇవ్వడం జరిగింది. స్థిరమైనటువంటి మితమైన వేగంతో ప్రయాణించాలి, అధిక వేగంతో ప్రయాణించకూడదు. ట్రాఫిక్ లైట్ల వద్ద వేచి ఉండాల్సిన ప్రదేశాల్లో ఇంజన్ని ఆపివేస్తే పెట్రోల్ని మనం కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. టైరు పీడనం తగినంతగా ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. అంటే టైర్లో గాలి. వాహనం నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్లు చూడండి. మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి.